శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామేంద్ర స్వామి వారి దేవస్థానంలో నవాన్నిక బ్రహ్మోత్సవాల ఆరంభం నేటి నుంచి కానున్నది. మొన్నటి వరకు మనకి వసంతపక్ష బ్రహ్మోత్సవాలలో భాగంగా మనకి పాడ్యమి నాడు ఉగాది నుండి కూడా అంకురారోపణ మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈనాటి నుంచి ఆన్నిక ప్రారంభం, నవాన్నిక ప్రారంభం నేటి నుంచి జరగనున్నది. దానికి సంకేతంగా ఈనాడు మనకి ఉదయం పూట స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన మొదలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. తదనంతరం మనకి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గరుడ పటాన్ని నిన్న చిత్రించినటువంటి గరుడ పటానికి అధివాసాదులు అనేటువంటివన్నీ పూర్తి చేసుకుని ఈనాడు ఆరాధనాది క్రమాలన్నీ కూడా ఆచరిస్తారు. ఆ సమయంలో నివేదించినటువంటి ప్రసాదాన్ని ఎవరైతే సంతానం లేనటువంటి మహిళలు స్వీకరిస్తారో వారికి సంతానం కలుగుతుందనేటువంటి నమ్మిక చాలా బలంగా ఉన్నది. కాబట్టి ఎక్కడెక్కడో దూర తీరాల నుంచి కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తారు. వీటికి గరుడ ముద్దరు అని చెప్పేసి అంటారు. సాధారణంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి సంతానం పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారనేటువంటి దృష్టాంతాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అలా ఉన్నటువంటి విశ్వాసం ఈనాడు అనేక మంది మహిళలు ఇక్కడ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. అలా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మనకి సాయం సమయంలో భేరీదానము, దేవతాహ్వానం మొదలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడం, అలాగే సాయం సమయంలో హనుమంతుడి పైన ఉన్నటువంటి రామచంద్రమూర్తిని వాహనంలో ఉన్నటువంటి సేవ నిర్వహించడం జరుగుతుంది. ఇలా హనుమద్వాహనంపై ఉన్నటువంటి రామచంద్రమూర్తి దర్శనం మనకి విశేషమైనటువంటి శుభాలను కలిగిస్తుంది అనేటువంటి విశ్వాసం ఉన్నది. అటువంటి విజయమైనటువంటి సేవలన్నీ కూడా దర్శించి ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.